మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. పర్సన్ ఏదో ఒక పర్సన్ పైన డిపెండ్ అయ్యే ఉంటాడు. ఐదో మెంటలీ ఆర్ లైక్ ఫైనాన్షియలీ ఆర్ సమ్ ఏదో ఒక రీజన్ వల్ల సపోర్ట్ కావాలను. సో ఒక వ్యక్తి లైక్ ఎంతవరకు డిపెండెంట్ ఉండొచ్చు అని అంటారు. సో దీన్ని ఎలా తీసుకోవాలంటారు? ఈ అటాచ్మెంట్స్ ని కానీ డిపెండెన్సీని కానీ ఎంతవరకు మనం దాన్ని తీసుకోవాలి, ఎంతవరకు వాటిని వదిలిపెట్టాలి అంటారు? యాక్చువల్లీ మ్యాన్ ఇస్ ఎ సోషల్ యానిమల్ అని అంటారు. సో బేసిక్ గా ఏంటంటే మనం అట్లా డిజైన్ చేయబడుతున్నారు. సో బేసిక్లీ యూఆర్ హార్డ్ వైర్డ్ అనమాట. ఏంటంటే మనకి అటాచ్మెంట్స్, మనకి రిలేషన్షిప్స్ ఇంపార్టెంట్. అంటే మనకు ఒక సోషల్ లైఫ్ ఆర్ సోషల్ అటాచ్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనం జనరలీ చూస్తూ ఉంటాం, బికాస్ వీఆర్ సోషల్. మనకి ఏంటంటే మదర్ ఫాదర్ అనే అటాచ్మెంట్, సిబ్లింగ్స్ తోటి అటాచ్మెంట్, ఫ్రెండ్స్ తోటి. సో ఈ అటాచ్మెంట్ అనేది జనరల్ గా ఉంటుంది. అయితే డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ లైఫ్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఇంపార్టెంట్, అండ్ అది కూడా టు అన్ ఎక్స్టెంట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చైల్డ్కి పేరెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, బికాజ్ వాడికి ఏంటంటే అంటే చిన్న పిల్లలు, లెటస్ టేక్ ఇన్ఫాంట్స్, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ పక్కన ఉన్నప్పుడు వాళ్ళకి భయం ఏమీ ఉండదు అనమాట. సో ఇట్స్ లైక్ వాళ్ళకి ఒక సెక్యూర్డ్ ఫీలింగ్ అనేది కలుగుతుంది, జస్ట్ పక్కన ఉంటే చాలు. సో అందుకనే చూడండి, చిన్న క్రయింగ్ బేబీని మదర్ ఎత్తుకోగానే దే విల్ స్టాప్ క్రయింగ్, ఎందుకంటే వాళ్ళకి ఆ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అనేది వచ్చేస్తుంది కాబట్టి. సో ఆ అటాచ్మెంట్ అనేది బికాస్ మనకి అది హార్డ్ వైర్డ్ ఉంది కాబట్టి పుట్టినప్పటి నుంచే ఆ నీడ్ అనేది ఉంటుంది మనకి, అటాచ్మెంట్ అనేది. ఈవెన్చువల్లీ ఏంటంటే యాజ్ అండ్ వెన్ మనం ఇట్లా గ్రో అప్ అవుతున్న కొద్దీ మన అటాచ్మెంట్స్ అండ్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ అవుతూ ఉంటాయి ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అంటే చిన్నప్పుడు నేను ఎంత అటాచ్డ్ ఉన్నానో పేరెంట్స్ కి, నేను యాజ్ అండ్ వెన్ ఐ గ్రో అప్ ఆ అటాచ్మెంట్ అనేది కొంచెం తగ్గుతుంది, బికాస్ దెర్ ఆర్ అదర్ పీపుల్ ఇన్ లైఫ్ నౌ. మనకి ఇప్పుడు ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే స్పౌజ్ అవ్వచ్చు, అట్లా ఎవరన్నా కావచ్చు. మనకి ఏంటంటే అదర్ పీపుల్ ఉన్నప్పుడు ఈ అటాచ్మెంట్ అనేది మారుతూ ఉంటుంది, డిఫరెంట్ ప్లేస్. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం చూస్తుంటాం, అంటే స్పెషలీ మన సొసైటీలో మనం చూసేది ఏంటిది అని అంటే, యాక్చువల్గా అయితే ఈవెన్చువల్లీ తగ్గాలి. అంటే పేరెంట్స్ మీద డిపెండెన్సీ అనేది పిల్లలకి ఈవెన్చువల్లీ తగ్గాలి. ఏ పాయింట్లో అసలు ఉండకూడదు అని అంటే అంటిల్ దే బికమ్ మేజర్స్. అంటే ఒక 16 years 18 years వచ్చే అంత వరకు కూడా మీరు మీ పేరెంట్స్ మీద డిపెండెంట్ ఉన్నారు అని అంటే అబ్సల్యూట్లీ ఫైన్, అగ్రీడ్. మన సొసైటీలో మనం ఏం చూస్తామంటే జనరలీ పెళ్ళి అయిపోయి పిల్లలు కూడా ఉన్నారు, స్టిల్ నేను ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే అది పేరెంట్స్ నుంచి అప్రూవల్ రావాలి, లేకపోతే పేరెంట్స్ తీసుకున్న డెసిషన్ కి మనము జస్ట్ ఓకే చెప్పడము, అలాంటిది ఇన్ స్పైట్ ఆఫ్ గెటింగ్ మ్యారీడ్, ఇన్ స్పైట్ ఆఫ్ యూ రీచింగ్ యువర్ 40s 50s మనం చూస్తూ ఉంటాం. అంటే అది కరెక్ట్ కాదంటారా? అందరూ అంటుంటారు కదా, లైక్ పేరెంట్స్ అడ్వైస్ ఎప్పుడు తీసుకోవాలి, లైక్ డిపెండెన్సీ ఆర్ లైక్ ఏదో అనొచ్చు అనుకోండి. అడ్వైస్ తీసుకోండి, అంతేగాని డెసిషన్ కి డిపెండ్ కాకండి. మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అని అంటే బీ ఇండిపెండెంట్. చిన్నపిల్లలకి అది నేర్పియాలి. యాక్చువల్ గా వాళ్ళు ఏంటంటే 16-17 వచ్చారు అని అంటే బై దెన్ ఇండిపెండెంట్ గా డెసిషన్స్ తీసుకోవడం రావాలి వాళ్ళకి. అంటే అంటారు కదా, యాజ్ దే ఆర్ ఎల్డర్ ఎక్స్పీరియన్స్ తో చెప్తారు, వీ హ్యావ్ టు కన్సిడర్ దాట్. మనం న్యూ గా మనం దాని ఏమైనా డెసిషన్స్ తీసుకుంటే రాంగ్ అవ్వచ్చు అని అంటుంటారు. వేర్ ఇస్ క్రియేటివిటీ అని మరి ఇప్పుడు వాళ్ళు చెప్పిందే నేను చెయ్యాలి అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ లైఫ్, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ వ్యూ పాయింట్ నుంచి వాళ్ళు మీకు కొన్ని సజెషన్స్ ఇస్తున్నారు. నా యాటిట్యూడ్ వేరు, నా వ్యూ పాయింట్ వేరు, నేను చేయాలనుకునేది వేరు. సో ఇప్పుడు నేను ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు, కొత్తగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు అప్పుడు దిస్ విల్ నాట్ కమ్ ఇన్ టు కన్సిడరేషన్, రైట్? ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు చూడండి, చాలా మంది డబ్బులు సంపాదించే దగ్గర కూడా మనం చూస్తుంటాం, స్పెషల్లీ చాలా మంది కష్టపడతా ఉంటారు డబ్బులు సంపాదించడానికి. డబ్బులు సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని మెయింటైన్ చేసుకోవడం, దాన్ని కరెక్ట్ ఖర్చు పెట్టడం ఇంకో ఎత్తు. అది చాలా మందికి రాదు. అండ్ మేము చూస్తుంటాం స్పెషల్లీ ఈ కరెంట్ జనరేషన్ లో మనీ మేనేజ్మెంట్ అనేది అసలు చాలా మందికి రాదు, ఇప్పటికీ కూడా చాలా మందికి రాదు. ఎందుకు రాదు అని అంటే బికాస్ నేర్చుకోలేదు. మనం పెరిగాము, మనం సంపాదిస్తున్నాము, నాకు డబ్బు వస్తుంది, ఆ వచ్చిన డబ్బుని నేను కరెక్ట్ గా ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది నేను నేర్చుకోలేదు. ఎందుకు నేర్చుకోలేదు అంటే బికాస్ ఐ వాజ్ డిపెండెంట్. నేను మా పేరెంట్స్ మీద లైక్ ప్రతిదీ ఏదున్నా సరే
పర్చేసింగ్ డిసిషన్ కానివ్వనండి, నేను బట్టలు కొనుక్కోవాలన్నా సరే ఎక్కడికి వెళ్ళాలి, ఏ స్టోర్కి వెళ్ళాలి, ఎన్ని బట్టలు కొనుక్కోవాలి, ఇవన్నీ అక్కడి నుంచి డిపెండెన్సీ ఉంటుంది మనకి. ఒక బండి కొనుక్కోవాలన్నా ఏం బండి కొనుక్కోవాలి. సో ఈ ప్రతి దాంట్లో ఏంటంటే డిపెండెన్సీ అండ్ స్పూన్ ఫీడింగ్. నేను చూస్తుంటానండి కొన్నిసార్లు ఈ పర్చేసింగ్ అన్ని పక్కన పెట్టేసేయండి. నేను 15-16 years ఒక అబ్బాయికి వచ్చినాయి అంటే దే కెన్ బీ బై దెమ్సెల్వ్స్. సిటీలోనే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కి వెళ్ళటానికి కూడా చాలా మంది పేరెంట్స్ దే అసిస్ట్ అండి. నాకు అర్థం కాదు, లైక్ నువ్వు ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళాలనో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా నేను కూడా నీతో వస్తాను, నేను తీసుకెళ్తానని చెప్పి ఇక్కడ పిక్ చేసుకొని ఇక్కడ డ్రాప్ చేసి ఆ తర్వాత ఆ పనంతా కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి మళ్ళీ వాళ్ళే దగ్గరుండి తేవటము. అలా కాకుండా లీవ్ దెమ్, లెట్ దెమ్ ఎక్స్ప్లోర్. ఏంటి పబ్లిక్ ట్రాన్స్పోర్టా, మెట్రోలో పోతానా లేకపోతే ర్యాపిడో బుక్ చేసుకుంటానా, నువ్వు చెయ్యి బై యువర్ సెల్ఫ్. దే ఆర్ యునో ఎట్ అన్ ఏజ్ వేర్ దే కెన్ బీ బై దెమ్ సెల్వ్స్, రైట్? సో అలాంటి ఏజ్ లో కూడా స్పూన్ ఫీడింగ్ ఇవ్వటము, రైట్? ప్రతిదీ ఇంకా పేరెంట్సే దగ్గరుండి చేయటము. కొన్నిసార్లు వస్తుంటారండి మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి, దే కమ్, వాళ్ళు వెళ్ళేది US కి అట్లా వెళ్ళటానికి మన దగ్గర ట్రైనింగ్ అవి ఉంటాయి అనమాట. వాళ్ళు US కి వెళ్ళడానికి చూస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు బీటెక్ 3rd, 4th year లో ఉంటారు. బీటెక్ 3rd, 4th year లో ఉన్న స్టూడెంట్స్ ని కూడా పేరెంట్స్ దగ్గరుండి తీసుకొని వచ్చి కూర్చోబెట్టి వాళ్ళ క్లాస్ అయ్యేంత వరకు వెయిట్ చేసి తీసుకెళ్ళడం, ఇది చూస్తుంటే నాకే ఒక్కోసారి అనిపిస్తుంది వీళ్ళకి ఏంటి ఇండిపెండెన్స్ లేదా అనేసి. సో ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే ఆ డిపెండెన్సీ అనేది క్రియేట్ అయిపోతుంది. అండ్ అలా అవ్వటం వల్ల ప్రాబ్లం ఏంటంటే రేపు పొద్దున్న మీరు లేరనుకోండి చూసుకోవడానికి, దే విల్ నాట్ బి ఏబుల్ టు సర్వైవ్. వాళ్ళు పడే పాటలు ఇవన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అదే మీరు చిన్నప్పటి నుంచి నేర్పించారనుకోండి ఎలా ఇండిపెండెంట్ గా ఉండొచ్చు అనేసి. ఒక రిలేషన్ లో టు అన్ ఎక్స్టెంట్ డిపెండెంట్ అవ్వచ్చు మనము. సో ఎక్స్ట్రీమ్ డిపెండెన్సీ లేకుండా వాళ్ళు ఎలా దే కెన్ బీ బై దెమ్సెల్వ్స్ అనేది ఫస్ట్ నుంచి మనం ట్రైన్ చేసామంటే కనుక దే విల్ బి ఏబుల్ టు, వాళ్ళు ఎంత హార్డ్షిప్ వచ్చినా కూడా దాన్ని వాళ్ళు ఎదుర్కోగలుగుతారు వాళ్ళు. ఇప్పుడు బిఫోర్ అంటున్నారు, ఇప్పుడు కొంతమందిని మనం చూస్తే మ్యారేజ్ తర్వాత కూడా పేరెంట్స్ గర్ల్స్ కి తక్కువ, బట్ బాయ్స్ సైడ్ అయితే వాళ్ళ ఇన్వాల్వ్మెంటే ఉంటుంది. నువ్వు పొద్దున ఏం తినాలి, ఏం వేసుకోవాలి, స్పౌస్ కి వదిలేయకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఏం జాబ్ చేయాలి, ఇంట్లోకి ఏం వస్తువులు తెయ్యాలి అనేది కూడా మదర్ డిసైడ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ వాట్ ఏంటంటే ఇలా ఈ చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయి వాళ్ళు ఏమనుకుంటారంటే అరే నా కొడుకుని నేను చెప్పుకోవడం తప్పేంటి అని అనుకుంటారు. తప్పేం లేదు చెప్పుకోండి, కానీ మీ కొడుకుని మీరే పాడు చేస్తున్నారు అక్కడ. సో అలా కాకుండా ఆ రెస్పాన్సిబిలిటీస్ ని కూడా ఎప్పుడో ఇచ్చేసి ఇనీషియల్ గైడెన్స్ వరకు ఇవ్వండి. వన్స్ వాళ్ళు చేయగలుగుతున్నారు అన్నప్పుడు వదిలేసి ఆ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వండి. సో ఫ్యామిలీస్ లో రెస్పాన్సిబిలిటీస్ డెలిగేట్ చేసినప్పుడు దే విల్ లెర్న్. అప్పుడు ఏంటంటే ఈ టు అన్ ఎక్స్టెంట్ ఏదైతే డిపెండెన్సీ మనకి కావాలో ఆ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్ కానివ్వండి, సో ఈ సపోర్ట్ సిస్టమ్ అనేది ఉంటుంది మనకి. అట్ ది సేమ్ టైం ఈ సపోర్ట్ సిస్టమ్ తెగినప్పుడు లేకపోతే ఏదైనా డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు ఎవ్వరికి ఇంపాక్ట్ కాకుండా ఉంటుంది. అలా కాకుండా ఓవర్ డిపెండెన్సీ అనేది క్రియేట్ అయిపోయింది అనుకోండి, సడన్ గా సపోర్ట్ సిస్టమ్ అనేది లేకపోయేసరికి ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కూడా అయిపోతుంది, సైకలాజికల్ ఇంబ్యాలెన్స్, యునో లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ అవ్వాల్సి వస్తుంది. సో అందుకనే ఏంటంటే ఎస్ మనకి సపోర్ట్ ఉండాలి, అది ఫ్యామిలీ నుంచి అవ్వచ్చు, మన ఫ్రెండ్స్ నుంచి అవ్వచ్చు. ఆ సపోర్ట్ ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండాలి. ఓవర్ డిపెండెంట్ ఆన్ ఎనీ ఆఫ్ దీస్ will actually lead to negative consequences. Exactly. Well said. Yeah. Thank you, Andy. Thank you so much. Yeah. Thanks, Andy.